వెల్కమ్ టు వివి మాస్టర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్ స్కూల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 15 చూద్దాం. ది కాన్వర్జేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్. ఫస్ట్ వన్, ఏడవద్దు, డోంట్ క్రై. సరే సార్, ఓకే సార్. తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు, డోంట్ ట్రై టు ఎస్కేప్. లేదు సార్, నో సార్. థర్డ్ వన్, నాతో వాదించొద్దు, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. సారీ సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మీ పుస్తకాలు తెరవద్దు, డోంట్ ఓపెన్ యువర్ బుక్స్. సరే మేడం, ఓకే మేడం. ఫిఫ్త్ వన్, ఇలా మళ్ళీ ప్రవర్తించొద్దు, డోంట్ బిహేవ్ లైక్ దిస్ అగైన్. సారీ సార్. సిక్స్త్ వన్, భయపడొద్దు, డోంట్ ఫియర్. సరే సార్, ఓకే సార్. సెవెంత్ వన్, దాన్ని అక్కడ వేలాడదీయొద్దు, డోంట్ హ్యాంగ్ ఇట్ దేర్. సరే మేడం, ఓకే మేడం. ఎయిత్ వన్, గొణగొద్దు, డోంట్ మర్మర్. సారీ మేడం. నెక్స్ట్, నీ పనిని వాయిదా వేయొద్దు, డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్. సరే సార్, ఓకే సార్. బుద్ధి లేకుండా మాట్లాడొద్దు, డోంట్ టాక్ నాన్ సెన్స్. సారీ సార్. సో ఇలా మనం ట్రాన్స్లేషన్ మెథడ్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూస్తే, డోంట్ క్రై, ఓకే సార్. డోంట్ ట్రై టు ఎస్కేప్, నో సార్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, సారీ సార్. డోంట్ ఓపెన్ యువర్ బుక్స్, ఓకే మేడం. డోంట్ బిహేవ్ లైక్ దిస్ అగైన్, సారీ సార్. డోంట్ ఫియర్, ఓకే సార్. డోంట్ హ్యాంగ్ ఇట్ దేర్, ఓకే మేడం. డోంట్ మర్మర్, సారీ మేడం. డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్, ఓకే సార్. డోంట్ టాక్ నాన్ సెన్స్, సారీ సార్. సో ఇలా మనం సెంటెన్స్ని ప్రాక్టీస్ చేస్తే, స్టూడెంట్స్ చేత ప్రాక్టీస్ చేపిస్తే ఈజీగా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం గమనిస్తాం. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.